రైతు మిత్రులందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది న్యూట్రాసిటికల్ ఫాడర్. ఓకే, ఫస్ట్ కటింగ్ ఇంకా కాలేదు, విత్తనం కోసం అనేసి ఇది ముదిరింది. దీన్ని విత్తనం కోసం అనేసి అందిస్తున్నాము. ఇప్పుడు చూస్తే మీకు దాదాపు ఇది 12 ఫీట్లు సుమారు. చూడండి నాకన్నా ఎంత హైట్ ఉందో. సో ఈ మధ్యలో ఇది దశరథి గడ్డ కూడా ఎలా అంటే లాస్ట్ టైం దశరథి గడ్డ వేసినాము, ఆ గింజలు అలానే ఉండిపోయినాయి. ఇది మాత్రం కొంతమంది రైతులు, నేను ఫస్ట్ న్యూట్రాసిటికల్ వేసుకున్నాను, తర్వాత తైవాన్ జైంట్ కింగ్ పెట్టుకున్నాను. బట్ ఇది కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. విత్తనం కోసం ఎవరైనా కావాలనుకుంటే ఈ గ్రాసు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హై ఈల్డరు. సో ఇది ఎవరైనా కావాలనుకున్నప్పుడు కూడా నాకు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అట్లేంటి రోలింగ్లో ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న మిత్రులు నాకు ఫోన్ చేస్తే నేను సీడ్ పంపిస్తాను. అట్లనే దగ్గరున్న మిత్రులు ఎవరైనా కావాలనుకుంటే, అంటే 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు మనకు కాల్ చేస్తే నేను వాళ్ళకి గడ్డి కూడా సప్లై చేస్తాను. ఇప్పుడు ఈ సైడ్ చూస్తే, ఇక్కడ చూస్తే దాదాపు ఇది కట్ చేసేసాం అనమాట. అంటే సుమారుగా 1 మంత్ అవుతుంది కట్ చేసి చూసిన తర్వాత. చూడండి ఇటువైపు ఉన్నది అంటే ఆల్మోస్ట్ ఒక నా హైట్కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 5 to 6 ఫీట్ దాటింది. అంటే ఇది 3 weeks 4 weeks దాకా కట్ ఉండొచ్చు ఏజ్. సో మధ్యలో కూడా ఏంటంటే ఇది దశరథ గడ్డి బాగా పెరిగిపోయింది విపరీతంగా. అంటే పోయినసారి దశరథ గడ్డి వేసాము, ఆ గింజలు అలానే ఉండిపోయాయి. సో చూడండి, ఇది ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత కూడా చూడండి మనకి దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అనమాట. అంటే ఈసారి సెకండ్ కటింగ్కి ఇది 17 వచ్చాయి. అంటే ఫస్ట్ కటింగ్ 10 ఉండొచ్చు కాబోలు. అట్లనే మీకు ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ఉంది. చూసుకుంటే 17 నుంచి 20 దాకా ఉండొచ్చు సుమారుగా. నెక్స్ట్ టైంకి ఇది నెక్స్ట్ టైంకి ఏంటంటే ఇంకా ఎక్కువ, అంటే 17 ఉంది కాబట్టి 17-20 ఉంది కాబట్టి నెక్స్ట్ టైం 35-40 దాకా రీచ్ అవ్వచ్చు. అట్లా రీచ్ అయినప్పుడు మనకు ఇది కూడా కొంచెం మంచి ఈల్డర్ అనమాట. అట్లనే సాఫ్ట్గా కూడా ఉంది. అంటే గడ్డిలో ముళ్ళు అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా అట్లా ముళ్ళు తక్కువ ఉన్న వెరైటీలో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ. అంటే పశువులు కూడా బాగా ఇష్టంగా తింటాయి. అట్లనే ఇందులో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. సో కావాలనుకున్న రైతు మిత్రులు నన్ను సంప్రదించవచ్చు.